ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లా బబేర్లో చోటు చేసుకుంది. మురావల్ గ్రామానికి చెందిన ఓ 18 ఏళ్ల యువతి చేతిలో రక్తం నిండిన గొడ్డలతో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది. ఆ గొడ్డల్ని పోలీసుల ముందు పెట్టి ఏమాత్రం భయం లేకుండా తాను సమాజ్వాదీ పార్టీకి చెందిన నేత సుఖరాజ్ ప్రజాప్రతిని అదే గొడ్డలతో నరికి చంపారని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఇదంతా కూడా తన ఆత్మరక్షణ కోసమే చేశారని ఆమె చెప్పడంతో యువతి మాటలకు పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే ఆమె వద్ద ఉన్న గొడ్డల్ని స్వాధీనం చేసుకుని ఆమెను వెంటబెట్టుకుని సదరు గ్రామానికి వెళ్లారు. ఇక అక్కడ దృశ్యాన్ని చూసి పోలీసులు షాక్ గురయ్యారు. ఆమె చెప్పినట్లుగా ఓ గదిలోని మంచంపై సుఖరాజ్ ప్రజాపతి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. అతడి తలపై గొడ్డలతో బలంగా వేసిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టంకు పంపి ఆ యువతిని కస్టడీలోకి తీసుకున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేంద్ర సింగ్ రాజావత్ వెల్లడించారు. అయితే ఈ మర్డర్ వెనుక బలమైన కారణమే ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఆ 18 ఏళ్ల యువతి పేరు భారతి. ఏడాదిన్నర క్రితం ఆమె తండ్రి అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి తల్లి కుట్టుపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారి ఎదురిట్లో ఉండే సమాజ్వాదీ పార్టీ నేత సుఖరాజ్ ఇదే అదునుగా తీసుకుని ప్రజాప్రతి ఆర్థిక సాయం చేసే నెపంతో వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఈ క్రమంలో భారతి తల్లికి సుఖరాజ్కు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త కుటుంబంలో గొడవలకు దారితీసింది. ఈ క్రమంలో సుఖరాజ్ తరచూ మద్యం సేవించి వారి ఇంటికి రావటం మొదలుపెట్టాడు. ఇక ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం భారతి తల్లి పొలానికి వెళ్ళగా మద్యం మత్తులో ఉన్న సుఖరాజ్ ఇంట్లోకి చొరబడి భారతిపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం భారతి ఆ సమయంలో ఇంట్లో ఉన్న గొడ్డలతో అతడి తలపై వేటు వేసింది. ఒకే దెబ్బకు అతడు నేలకొరగా ఆ తర్వాత కూడా మరో 2 సార్లు కొట్టడంతో సుఖరాజ్ అక్కడికక్కడే రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాడు. హత్యానంతరం భారతి సుమారు కిలోమీటర్ దూరం నడిచి వెళ్లి పోలీస్ స్టేషన్లో ఆయుధంతో సహా లొంగిపోయింది. పోలీసులు ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్కు తరలించడం జరిగింది.